హాయ్ హలో నమస్తే. నేను మీ ఎక్స్‌ప్లోరింగ్ ఇండియా దుర్గారావు మీ ముందుకు ఇప్పుడు సరికొత్తగా వచ్చేసాం. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో మా ఫ్రెండ్ రూమ్కి వచ్చాను. మా ఫ్రెండ్ రూమ్కి వస్తే మనోడు ల్యాప్టాప్ కావాలి నాకు కొందాం పదని బయటికి తీసుకెళ్ళాడు. ల్యాప్టాప్ కొన్నాం. ల్యాప్టాప్తో పాటు కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు. ఏంటంటే జెల్ అండ్ ఛార్జరు, మౌసు, వారంటీ కూడా ఇచ్చాడు మనోడికి. కానీ వారంటీ ఏం చేస్తాడు, 1 ఇయర్ మాత్రమే వారంటీ తిరిగి. ఇది మనం దీని నేమ్ ఏంటంటే డెల్ కంపెనీ అండి. మనకి హెచ్పి తీసుకోమంటే డెల్ తీసుకున్నాడు. అందులో బ్లాక్ తీసుకున్నాడు. ఇది ల్యాప్టాప్లో ఏంటంటే బ్లాక్ కన్నా సిల్వర్ తీసుకుంటే మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా దాని మీద పడినా సరే కనిపించదు. సిల్వర్లో అయితే ఈ బ్లాక్ కాబట్టి కనబడిపోద్ది. మనడు ల్యాప్టాప్ హడావిడిగా ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకంటే కొత్త కదా, కొత్తది ఏదైనా అంతే. చూడండి, అటు తిప్పుతండి ఇటు తిప్పుతాడు. ల్యాప్టాప్ అయితే చూడడానికి బాగానే ఉంది, లైట్ వెయిట్, పర్వాలేదు. అదంటే ఓపెన్ చేసాడు, పవర్ బటన్ ఆన్ చేసాడు. మనడు ఆన్ చేయగానే ఇలా వచ్చిందండి. మనడు అక్కడున్న స్క్రీన్ని బాగానే పాముతుండవు, పామి అలవాటు. చూడండి, మనడు నెట్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అది కనెక్ట్ అవ్వట్లేదు. అటు ఇటు తిరిగేస్తాను వేగం. అది నెత్తి మనడు కోపం వచ్చింది. ఎందుకంటే ఇద్దరికీ తెలియదు ల్యాప్టాప్ గురించి. వాడికి కొత్త, నాకు కొత్త, నాకు కూడా తెలియదు. ఇక్కడ కామెడీ ఏంటంటే మనోడికి ల్యాప్టాప్ గురించి తెలీదు, నాకు ల్యాప్టాప్ గురించి తెలీదు. అసలు ఆ ల్యాప్టాప్ ఏ జనరేషన్ కొనాలి, ఏడ్ చెయ్యాలి, అందులో జీబీ ఎంత ఉండాలి, పర్ఫెక్ట్గా తెలియదు అనమాట. మొబైల్ అంటే తెలుసు కానీ ల్యాప్టాప్ గురించి విండోస్ అంటారు, ఇవన్నీ మనకు తెలియదు అనమాట. కానీ మనోడికి ల్యాప్టాప్ కావాలి, వాడికి తెలియదు, నాకు తెలియదు. వెళ్ళాం డైరెక్ట్గా షాప్కి వెళ్తే క్యా చాయే అన్నాడు. ఎందుకంటే ఇక్కడ హిందీ కదా, క్యా చాయే అంటే మనకు వచ్చిందే పెద్ద హిందీ, మనకేం రాదు హిందీ. అలాగలగొచ్చు. ల్యాప్టాప్ చాయే అన్నాడు మనోడు, గట్టిగా అన్నాడండి. మామూలుగా కాదు, ఏదో హిందీ ప్రొఫెసర్లా అన్నాడు అనమాట. लैपटॉप चाहिए, विच टाइप? ओ हिंदी में बोलेगा ना, क्या टाइप चाहिए అంటే మనకి ఇంకా అక్కడి నుంచి మరి హిందీ రాదనమాట. ల్యాప్టాప్ చాయే, టైప్ గీప్ నెయ్యి అన్నాడండి. అక్కడ అది కామెడీ. ఏ టైప్ అయినా పర్లేదు, ల్యాప్టాప్ ఇచ్చేయండి అంటుంది. ఓ వీళ్ళు అలాగా బకరాలాగా ఉన్నారని మనడు పర్వాలేదు, మంచి ల్యాప్టాప్ ఇచ్చాడు. వాళ్ళకు అనుకున్నాం కానీ, ఎరిపప్పలు చేస్తాడు అనుకున్నాం కానీ పర్లేదు, మంచి ల్యాప్టాప్ ఇచ్చాడు. చూడండి, మనడు ఓపెన్ చేస్తుండో, యూట్యూబ్ ఓపెన్ చేద్దాం ట్రై చేస్తుండే కానీ నెట్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. మనడు గూగుల్, క్రోమ్ అన్నీ ఏకదాటిగా దాడి చేస్తుండే కానీ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే కొత్త ల్యాప్టాప్ కదా, అలానే ఉంటుంది కొత్తలో. ఓపెన్ అయిందాక ఇంక దాన్ని మింగుతూనే ఉంటాడు అనమాట. చూడండి, ఫస్ట్ రీల్స్ ఓపెన్ చేయరా, మంచి రొమాంటిక్ రీల్స్ వచ్చాయి అనమాట. చూడండి, రీల్స్ ఓపెన్ చేయరంటే ఫస్ట్ అదేం వద్దు, దేవుడిది ఏదైనా ఓపెన్ చేద్దామని దేవుడిది ఓపెన్ చేయడానికి వెళ్ళాడు అనమాట. దేవుడిది ఓపెన్ చేయడానికి వెళ్తాడు, నెట్ కనెక్ట్ తప్పైంది అనమాట. దేవుడిది ఓపెన్ చేద్దామంటే నెట్ కనెక్ట్ అవ్వట్లేదు మనవాడికి, కానీ ట్రై చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడిదే ఓపెన్ చేయాలండి, కానీ ఏది నెట్ అవ్వట్లేదు కదా. మనడు చల్లబడిపోయాడు, మౌస్ తీసాడు. చూడండి, అది ఎలా పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, కానీ కష్టపడి పెట్టాడు. లాస్ట్కి మౌస్ కూడా కనెక్ట్ చేసాడు. మౌస్తో ఆపరేట్ చేస్తాడు మనడు. మౌస్ ఆపరేటింగ్ కూడా రాదు మనడికి, అసలు ఏం రాదు. కాకపోతే కొనేసాడు. ఏడ్ చేయాలి అర్థం అవ్వట్లేదు ఆవిడకి. కొనేసాం కదా, కొనేసాడు. ఏదైనా కొత్తలో ముద్దు కదా. చూడండి, తిప్పుతుంటే భద్రంగా దాస్తాడు.